అన్నగారు సింగరేణి మెడికల్ బోర్డ్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడి హైలైట్ చేయండి. మీరు ఏమనుకోకపోతే నాదొక చిన్న సూచన. ఈ సింగరేణి కార్మికులకు కావచ్చు, లేకపోతే సింగరేణి కార్మికులకు సంబంధించిన వారసులకు కావచ్చు, నాదొక చిన్న సలహా. ఎంతసేపు న్యూస్ ఛానళ్ళు మాట్లాడితే ప్రభుత్వాలు బాధపడి లేకపోతే భయపడి, సింగరేణి గోసలు చెప్పగానే ప్రభుత్వాలు గుండెలు గుద్దుకొని అయ్యో 2000 కుటుంబాలు ఆగమైపోతున్నాయా అని ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రివర్గం కానీ ఉపవాసం ఉండి తమ బాధను వ్యక్తం చేయరు. లేకపోతే జర్నలిస్టులు నోరు ఎక్కువ చేసి మీరు ఇంత దుర్మార్గం చేస్తారా, అంత దుర్మార్గం చేస్తారా, మెడికల్ బోర్డు పెట్టలేదు మీరు 2 ఏళ్ళుగా అని మేం చెప్తే కూడా సర్కారు ఉలిక్కిపడి వెంటనే ఆ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయరు. సమాచారాన్ని చెప్పడం మా బాధ్యత, బాధలను చెప్పడం మా బాధ్యత, ప్రజల గోసలను చెప్పడం మా బాధ్యత. దాని తీవ్రతను మాత్రం మీరే రాజేయాలి. ఎవరైతే నష్టపోతున్నారో, మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎవరైతే నష్టపోతున్నారో, ఏ కుటుంబాలైతే బాధ అనుభవిస్తున్నాయో, ఏ కుటుంబాలైతే రోడ్డున పడే పరిస్థితికి వస్తున్నారో, మీరు బయటికి వస్తే ఆ తీవ్రతను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు బయటికి రాకుండా రోజు నా ఛానలు లేకపోతే ఇంకో ఛానలు లేకపోతే ఇంకో ఛానల్లో మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా మేము ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం మీ బాధను. రోజు మీ బాధనే చెప్తే 4 కోట్ల ప్రజల బాధలను ఎవడు చెప్పాలిగా? ఒకసారి అర్థం చేసుకోండి మీరు. నాకు నిన్న మొన్న కూడా సింగరేణి కార్మికులకు సంబంధించిన బాధితులు ఫోన్లు చేస్తాను, మెసేజ్ పెడతాను. మేము చెప్పినాం, మళ్ళీ అదే చెప్తే మరి మిగతా అంశాలు ఎప్పుడు మాట్లాడాలి? కాబట్టి మీరు రోడ్డు మీదకి రండి. మీరు ఇంట్లో కూర్చొని ఒక మెసేజ్ పెట్టంగానే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అది పొరపాటు. బాధ మీది, పోరాటం కూడా మీదే ఉండాలి. మీ పోరాటాన్ని చూపించే బాధ్యత మాది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది? బయటకు వస్తే మా ఉద్యోగాలు పోతాయో ఏమో అన్నా అంటే, బయటికి రాకపోయినా మెడికల్ బోర్డు పెట్టకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. బయటికి వస్తున్నా మీ తీవ్రత సమాజానికి తెలుస్తుంది. బయటికి రాకుండా మీ సేఫ్ గేమ్ ఆడతామని మీరు ఇంట్లో కూర్చున్నారనుకో, ఏడాది గడిస్తే మీ నాన్నలకు రిటైర్మెంట్ వస్తుంది, మీ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. అప్పుడు గిదే బాధపడతారు. అయ్యో రోడ్డు మీదకి ఎక్కినా కనీసం చిల్క ప్రవీణ్ లాంటి జర్నలిస్టులు మాట్లాడునేమో, ప్రతిపక్షాలు మాట్లాడునేమో, గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇచ్చునేమో అని అప్పుడు ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు కామెంట్ పెట్టే సమయం కన్నా రోడ్డు మీదకి వచ్చి 4 సార్లు మాకు మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయండి, మేము ఆగమైపోతున్నాం, మా భవిష్యత్తు ఆగమైపోతుంది అని చెప్పే ప్రయత్నం చేయండి.